కాలం అది ఎవరికీ కనిపించదు, కాని ప్రతి జీవిని నడిపించే అజ్ఞాత శక్తి. ఈ అనంత విశ్వంలో జననం, మరణం, సుఖం, దుఃఖం అన్నీ కాలచక్రంలోనే తిరుగుతుంటాయి. కాని ఈ కాలానికి అతీతమైన ఒక శక్తి ఉంది. ఆ శక్తే పరమేశ్వరుడు. ఆ ఆదిదేవుడే మహాదేవుడు. కలియుగంలో ధర్మం క్షీణించినప్పుడు, మానవుడు తన అసలు స్వరూపాన్ని మరచిపోయినప్పుడు, లోక కళ్యాణం కోసం మహర్షులు ఒక గొప్ప యాగాన్ని ప్రారంభించారు. అది పవిత్రమైన నైమిసారణ్యం. అక్కడ వేలాదిమంది మునులు, ఋషులు, యోగులు ఒకచోట చేరి జగత్తు ఆది రహస్యాన్ని తెలుసుకోవాలని సంకల్పించారు. ఆ యాగ వేదిక మధ్యలో మహాజ్ఞాని అయిన సూత మహాముని ఆసీనుడయ్యున్నాడు. అతని ముఖం నుండి వెలువడుతున్న కాంతి వేల దీపాల ప్రకాశంలా కనిపించింది. అప్పుడు సౌనకాది మహర్షులు వినయంగా చేతులు జోడించి ఇలా అన్నారు: ఓ సూత మహాముని, ఈ జగత్తు ఎలా పుట్టింది? పరమేశ్వరుని అసలు స్వరూపం ఏమిటి? మానవుడు మోక్షాన్ని ఎలా పొందగలడు? మాకు శివమహాపురాణాన్ని వినిపించి మా అజ్ఞానాంధకారాన్ని తొలగించండి. ఆ మాటలు విన్న సూతమహాముని కన్నులు మూశాడు. కొన్ని క్షణాలు ఆయన లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ యాగశాల అంతా ఒక అపూర్వమైన శాంతితో నిండిపోయింది. అప్పుడు ఆయన గంభీర స్వరంతో ఇలా ప్రారంభించాడు: సృష్టికి ముందు ఏమి ఉంది? మునులారా, సృష్టికి ముందు భూమి లేదు, ఆకాశం లేదు, సూర్య చంద్రులు లేరు, కాలం కూడా లేదు, కేవలం శూన్యం మాత్రమే ఉంది. కాని అది సాధారణ ఖాళీ కాదు, అది పరబ్రహ్మస్వరూపమైన శివుని నిశ్చల స్థితి. ఆయనకు రూపం లేదు, రంగు లేదు, మొదలు లేదు, అంతం లేదు. అది ఒక అద్భుతమైన నిశ్శబ్దం. అది కోట్ల యుగాల ప్రశాంతత. ఆ అనంత శూన్యంలో ఒక దివ్య సంకల్పం కలిగింది. ఏకాకిగా ఎందుకుండాలి? నాలోనుంచే జగత్తును సృష్టిద్దాం అని పరమేశ్వరుడు భావించాడు. ఆ సంకల్పం నుంచే ఆదిశక్తి ఆవిర్భవించింది. ఆమెనే పరాశక్తి, జగజ్జనని, ఆది పరాశక్తి. శివుడు మరియు శక్తి కలయికతోనే విశ్వంలో మొదటి స్పందన పుట్టింది. అదే సృష్టి ప్రారంభం. ఆ శివశక్తి తేజస్సు నుండి మొదటగా శ్రీమహావిష్ణువు ఆవిర్భవించారు. విష్ణుమూర్తి అనంత జలాలపై యోగనిద్రలో విశ్రమించసాగాడు. ఆయన నాభిలు నుండి ఒక దివ్య పద్మం వికసించింది. ఆ పద్మంలోనుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ చుట్టూ చూశాడు. అంతా చీకటి, ఎక్కడ చూసినా అనంత శూన్యం. అతను ఆశ్చర్యపోయాడు. నేను ఎవరు? నేను ఎక్కడినుంచి వచ్చాను అని ఆలోచించాడు. ఇక విష్ణుమూర్తి కూడా మేల్కొని తన ఉనికి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. క్రమంగా వారిలో అహంకారం పెరిగింది. బ్రహ్మ అన్నాడు: నేనే సృష్టికర్తను, కాబట్టి నేనే గొప్పవాడిని. విష్ణువు అన్నాడు: నేనే జగత్తును కాపాడేవాడిని, కాబట్టి నేనే పరశక్తిని. ఆ వాదన మహాయుద్ధంగా మారింది. వారి యుద్ధంతో 3 లోకాలు కంపించిపోయాయి. దేవతలు భయంతో వణికిపోయారు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక మహా అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ వెలుగు కోట్ల సూర్యుల కాంతి కంటే ప్రకాశవంతంగా ఉంది. దానికి ఆది లేదు, అంతం లేదు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఈ మహా తేజస్సు ఏమిటి అని అనుకున్నారు. వారు దాని ఆది అంతాలు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. విష్ణువు వరాహ అవతారం ధరించి పాతాళానికి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం ధరించి పై లోకాలకు ఎగిరిపోయాడు. వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఎవరికీ ఆ అగ్నిస్తంభం అంతం కనిపించలేదు. అలసిపోయిన బ్రహ్మకు ఒక కేతకీ పుష్పం కనిపించింది. అది పైనుండి క్రిందకు పడిపోతూ ఉంది. బ్రహ్మ దానినడిగాడు: నువ్వు ఎక్కడినుంచి వస్తున్నావు? ఆ పుష్పం చెప్పింది: నేను ఈ అగ్నిస్తంభం శిఖరం నుండి పడిపోతున్నాను. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
నువ్వు నాకు సాక్ష్యం చెబితే నేను పైభాగాన్ని చేరుకున్నానని చెబుతాను అన్నాడు. ఇద్దరూ తిరిగి వచ్చారు. విష్ణువు నిజాయితీగా ఒప్పుకున్నాడు. ప్రభూ, నాకు మీ ఆది దొరకలేదు, కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు. ఆ క్షణమే ఆ అగ్నిస్తంభం మధ్యనుండి సాక్షాత్తూ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటంలో గంగాదేవి, నుదుటిపై తృతీయ నేత్రం, గళంలో నాగాభరణం, శరీరమంతా విభూతి. ఆ రూపాన్ని చూసి 3 లోకాలు కంపించిపోయాయి. శివుడు బ్రహ్మవైపు కోపంగా చూశాడు. సృష్టికర్తవైన అహంకారం నీలో పెరిగింది, సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని ఆశ్రయించావు అని చెప్పి బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించాడు. అప్పటినుంచి బ్రహ్మకు భూలోకంలో ఆలయ పూజలు చాలా అరుదుగా మారాయి. కేతకీ పుష్పానికి శివార్చనలో స్థానం లేకుండా శాపం కలిగింది. అప్పుడు విష్ణువు వినయంగా శివుని నమస్కరించాడు. శివుడు సంతోషించి ఇలా అన్నాడు: విష్ణువా, వినయమే నిజమైన మహిమ. అహంకారం నాశనానికి దారితీస్తుంది. మునులారా, ఇది కేవలం పురాణగాథ కాదు, ఇది ప్రతి మనిషి జీవితానికి ఒక అద్దం. బ్రహ్మ, విష్ణువులు వంటి దేవతలకే అహంకారం వస్తే సాధారణ మానవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? శివతత్వం అంటే శూన్యంలో సత్యాన్ని చూడడం, అహంకారాన్ని విడిచిపెట్టడం, వినయంతో జీవించడం, పరమాత్మలో లీనమవ్వడం. అదే జ్యోతిర్లింగ రహస్యం, అదే శివ మహిమ.